మాలకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం గురించి ఒక చారిత్రక కథ ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని మాలకొండ గ్రామంలో ఉన్నది. ఈ దేవస్థానానికి సంబంధించిన కథ పురాణాలలోని నరసింహ అవతారానికి సంబంధించినది. మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కథ. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు భగవంతుని మీద తీవ్రమైన ద్వేషం కలిగి ఉండేది. అతడు తాను శివుని నుండి పొందిన వరంతో అమరుడైపోయాడు. భగవంతుని ఆజ్ఞలను తిరస్కరించి తనను మాత్రమే భగవంతుడిగా పూజించమంటూ ప్రజలపై అణచివేత సాగించాడు. అతడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం హరిదాసుడు. అతడు ఎప్పుడూ ఓం నారాయణాయ నమః అని జపిస్తూ నారాయణుని నమ్మకం వదలకుండా ఉన్నాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో కదలిపోయాడు. చివరికి అతడిని చంపాలనుకుని తన రాజభవనంలో ఉన్న సింహాసన స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో ఉన్నా నీ భగవంతుడు అయితే బయటకు రమ్మను అని ప్రహ్లాదుడిని సవాలు చేశాడు. ఆ సమయంలో ఆ స్తంభం చీలిపోయింది. దానిలోంచి నరసింహస్వామి, అర్ధమానవుడు, అర్ధసింహ స్వరూపుడు బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇది నరసింహ అవతార ఘట్టం. ఈ సంఘటన తర్వాత నరసింహస్వామి కోపంతో ఉప్పొంగిపోతూ ఉన్నాడు. దానిని శాంతించేందుకు మహాలక్ష్మీదేవి ప్రార్థనలు చేయడంతో ఆయన శాంతించి లక్ష్మీదేవితో కలిసి దేవలోకానికి తరలిపోయాడు. భూమిపై ఆయన కొలువుదీరిన కొన్ని ప్రాంతాలలో మాలకొండ ఒకటి. మాలకొండ క్షేత్ర స్థాపన. పూర్వం ఈ ప్రాంతం మల్లేశ్వరం అనే పేరుతో ప్రసిద్ధి. ఇదే స్థలంలో ఒక మహర్షి తపస్సు చేయగా నరసింహస్వామి దర్శనం ఇచ్చారు. ఆ మహర్షి స్వామిని భూమిపై ఉండి భక్తులకు క్షేమం కలిగించాలని ప్రార్థించాడు. స్వామి అంగీకరించి అక్కడే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువుదీరారు. ఇక్కడ స్వామి మలయాచల పర్వతం మీద స్థితి చెంది ఉండటంతో ఈ ప్రాంతం మాలకొండగా పిలవబడింది. మాల అంటే ఓవర్, పర్వతం మీద, కొండ అంటే హిల్. ప్రత్యేకతలు. ఈ దేవాలయం పూర్వ దిశలో తలపట్టినట్టుగా ఉండే స్వామివారి విగ్రహంతో ప్రసిద్ధి పొందింది. స్వామి కోపానికి, కరుణకు ప్రతీకగా ఉన్న రూపం కలిగి ఉంటాడు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.